ఆటో డ్రైవర్లు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కార్మికుల రక్తాన్ని పట్టి పీడిస్తున్న పాలకులపై పోరాడాలని ఆటో జిల్లా డ్రైవర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు వేమన విజ్ఞాన కేంద్రం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారు. చదువులు చదివి ఎందుకు వచ్చాడు ఆటో రంగానికి? బతుకు తెరువు కోసం. ప్రభుత్వం మోడీ కూడా 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తానంటాడు. ఆయన ఏవో ఉద్యోగం తీసేసి కాబట్టి దాదాపు 30 కోట్ల పైబడిన వాళ్ళు నిరుద్యోగులు చదువుకున్న దేశంలో వాళ్ళకు ఉద్యోగం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అది డ్యూటీ. అయితే ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలి. యువకులు చదువుకున్న వాళ్ళు నువ్వేంటి పోయి మాకు ఉద్యోగం ఇచ్చేది, స్వయం ఉపాధి మేమేమో బతుకుంటామని చెప్పేసి ఈరోజు ఆటో ఉద్యోగం చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం పెట్టేదానికి యోచించగా వాళ్ళు కల్పించుకున్న ఉద్యోగాల కన్నా భద్రత కల్పించాలి కదా. మనకు సాధ్యమవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేయకపోతే ఇవి ఏ సమస్యలు కూడా పరిష్కారం చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆడవాళ్లకు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి 250 కోట్ల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు కట్టబోతా ఉంది. మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది ప్రతిరోజు కూడా. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల కోసం 250 కోట్లు అంటే నెలకు వచ్చి 250 కోట్లు, అదేవిధంగా సంవత్సరానికి వచ్చి దాదాపు 1250 కోట్ల నుంచి 1400 కోట్ల రూపాయలు ఈరోజు డబ్బులు అదనంగా ఈరోజు ఖర్చు పెడతా ఉంది. ఆటో కార్మికులు మొత్తం 13 లక్షల మంది పెట్టుకున్నా కూడా 20,000 పెట్టుకున్నా కూడా 60 కోట్లు ఉంటే మనకు ఈజీగా మన డబ్బులు మనకు ఇవ్వడానికి అవకాశం ఉండేది. కానీ ఈరోజు డబ్బులు లేవనే పేరుతో ఈరోజు విపరీతమైనటువంటి మద్యం తాగించి దాని నుంచి ప్రతి సంవత్సరం ఒక మందు షాపుల దగ్గర నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి వైన్ షాపుల నుంచి ఆదాయం 35,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. ప్రతి సంవత్సరం 35,000 కోట్ల రూపాయలు ఒక మందు ద్వారా ఆదాయం వస్తుంది, తాగే మందు ద్వారా. ఈరోజు ఒక ఎమ్మెల్యే జీతం, ఎంపీ జీతం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంది ఎమ్మెల్యే జీతం. ఒకప్పుడు 2019లో ఎమ్మెల్యే జీతం ఎంత ఉండిందంటే ఎమ్మెల్యే జీతం 1,40,000 రూపాయలు ఎమ్మెల్యే జీతం ఉండేది. ఈ రోజు స్టిల్ 2025 వచ్చే సమయానికి, అంటే చంద్రబాబు నాయుడు వచ్చే ప్రభుత్వం వచ్చే సమయానికి 2,45,000 రూపాయల జీతం పెరిగింది. అంటే 1,00,000 రూపాయలు ఈరోజు జీతం పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎంపీ జీతం 1,85,000 రూపాయల నుంచి 3,25,000 రూపాయలకి ఎంపీ జీతం పెరిగింది. ఇవన్నీ కూడా డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? మీ జీతాలు పెంచుకోవడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు ఉంటా ఉన్నాయి. మా జీవితాలు బాగుపడడానికి మాకు ఇచ్చినటువంటి హామీలను మీరు ఎందుకని అమలు చేయరు అని చెప్పిన మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బులు ఆటోమేటిక్ గా పరిగెత్తుకుంటూ వస్తాయి. కొన్ని సౌకర్యాలన్నీ కూడా ఈరోజు విమానాల్లో తిరిగేటివి, లేకపోతే సపరేట్ ఫ్లైట్ వేసుకొని పోయేటివి. ఒక్కరోజు చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంటే 12 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక్కరోజు ఆయన 1 గంట సేపు ఒక సిగరెట్ మీటింగ్ పెడితే 12 కోట్లు ఖర్చు అవుతుంది. ఆయన 5 మీటింగ్లు కాదనుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇవ్వాల్సినటువంటి డబ్బులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఆ డబ్బులన్నింటినీ కూడా వృధా అవుతా ఉంది. ఆ డబ్బులను ఆటో కార్మికులకు కేటాయించండి. ఆ డబ్బుల ద్వారా చాలా మంది కార్మిక కుటుంబాల్లో జీవనం కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఇబ్బంది లేకుండా కొనసాగడానికి అవకాశం ఉంది. ఈరోజు చాలా మంది బిడ్డలు ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో 10,000 రూపాయలు ఉన్నటువంటి ఫీజు ఈరోజు 25,000 నుంచి